హాయ్ అండి అందరికీ. 7th లెసన్ 10th నుంచి 7th లెసన్ ఒకసారి చూద్దాం. మూలకాల వర్గీకరణ మరియు ఆవర్తన పట్టిక గురించి. మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక నుంచి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే నూతన ఆవర్తన పట్టిక రెండవ పీరియడ్లో ఉండే మూలకాలు. నూతన ఆవర్తన పట్టిక రెండవ పీరియడ్లో ఉండే మూలకాలు ఎన్ని అంటే 8 ఉంటాయి. బిఏకు చెందినటువంటి నైట్రోజన్ n=7. మనకు నైట్రోజన్ పరమాణు సంఖ్య 7. అయితే తరువాత ఆ గ్రూప్లో వచ్చేటటువంటి మూలకాల పరమాణు సంఖ్య 15 అన్నమాట. 2, 8, 1 ఎలక్ట్రాన్ విన్యాసం కలిగినటువంటి ఒక మూలకం రసాయనికంగా క్రింది ఇచ్చినటువంటి మూలకాలలో ఏ మూలకాలతో పోలి ఉంటుంది? ఫ్లోరిన్తో పోలి ఉంటుంది. ఈ క్రింది వానిలో అధిక చర్యాశీలత కలిగినటువంటి లోహం ఏంటి? అధిక చర్యాశీలత కలిగిన లోహం రుబీడియం. ఈ క్రింది వాటిలో అయితే రుబీడియం అనేది అధిక చర్యాశీలత కలిగింది. నెక్స్ట్ వన్, ఒక మూలకపు బాహ్యకర్పరం M అయితే ఆ మూలకం ఏ పీరియడ్లో ఉంటుంది? బాహ్యకర్పరం M అయితే అది ఏ పీరియడ్లో ఉంటుందంటే 3వ పీరియడ్లో ఉంటుంది. క్రింది వానిలో ఏ ధర్మం గ్రూపులో పైనుండి కిందకి పోయిన కొద్దీ తగ్గుతుంది? పైనుండి కిందకి పోయే కొద్దీ తగ్గేది ఏంటంటే రుణ విద్యుదాత్మకత, పెరిగేది ఏంటంటే పరమాణు వ్యాసార్థం. 1:2, 2:2, 2p6 ఇలా ఉన్నాయి కదా. ఈ ఎలక్ట్రాన్ విన్యాసం గల మూలకం ఏ గ్రూప్లో చెందుతుంది? ఈ ఎలక్ట్రాన్ విన్యాసం గలది మనకి ఏ గ్రూప్లో చెందుతుంది? 5వ గ్రూపుకి చెందుతుంది అన్నమాట. 5వ పీరియడ్లో గల మూలకాలు ఎలక్ట్రాన్ల యొక్క అమరిక ఏమిటి? 5వ పీరియడ్లో మూలకాల ఎలక్ట్రాన్ల అమరిక 5s, 5d, 5p. క్రింది వానిలో ఏవి ఒకే పీరియడ్కు చెందవు? ఒకే పీరియడ్కు చెందనివి ఏమిటి ఇందులో? పొటాషియం, కాల్షియం, CO. నెక్స్ట్ వన్, క్రింది వానిలో 3వ పీరియడ్లో 2వ గ్రూపునకు చెందినటువంటి మూలకం ఏమిటి? 3వ పీరియడ్లో 2వ గ్రూపుకి చెందినటువంటి మూలకం మెగ్నీషియం. యాక్టినాయిడ్లు డాష్ పీరియడ్కి చెందుతాయి. యాక్టినాయిడ్లు అనేటటువంటివి ఏ పీరియడ్కి చెందుతాయి? 7వ పీరియడ్కి చెందుతాయి. నెక్స్ట్, క్రింది వానిలో లోహ స్వభావం అధికంగా కలిగినటువంటి మూలకం. లోహ స్వభావం అనేది అధికంగా ఉండేటటువంటి మూలకం ఏమిటి? ప్లంబం. క్రింది వానిలో ఏ గ్రూపు మూలకాలను కలిగి ఉన్నది? క్రింది వానిలో ఏ గ్రూపు వాయు మూలకాలను కలిగి ఉన్నవి ఏమిటి? ఏ గ్రూపు వాయు మూలకాలను కలిగి ఉంది? O అనేటటువంటిది వాయు మూలకాలను కలిగి ఉంది. నెక్స్ట్ వన్, పరమాణు సంఖ్య 7గా గల మూలకము ఎక్కడ దొరుకుతుంది? మనకి 2వ పీరియడ్లోని 6A గ్రూప్లో దొరుకుతుంది అన్నమాట. అయనీకరణ శక్తి ఆధారపడనే అంశం. అయనీకరణ శక్తి మరి మనకి కేంద్రక ఆవేశము, చొచ్చుకుపోయే శక్తి, షీల్డ్ ప్రభావం ఈ రెండింటిపైన ఆధారపడుతుంది. ఎలక్ట్రాన్ తటస్థీకరణం పైన ఆధారపడదు. క్రింది వానిలో మూలకాల యొక్క రుణ విద్యుదాత్మకత పెరిగే క్రమం ఏంటి? సిలికాన్, ఫాస్ఫరస్, కార్బన్, నైట్రోజన్ ఇది పెరిగే క్రమం. క్రింది వానిలో అలోహము ఏది? జర్మేనియం అనేది అలోహం. ఏకా అల్యూమినియంకు స్వరూపధర్మం కలది. ఏకా అల్యూమినియంకు స్వరూపధర్మం కలిగినది ఏంటంటే గాలియం. మోస్లే ఏ కిరణ స్వభావం ద్వారా ధనావేశాల సంఖ్యను లెక్కించాడు? మోస్లే అనేటటువంటి వ్యక్తి ఏ కిరణాల యొక్క స్వభావం ద్వారా ధనావేశాల సంఖ్యను లెక్కించాడు? X కిరణాలు. ఎలక్ట్రాన్ విన్యాసం 2, 8, 8, 3గా గల మూలకము ఏ బ్లాక్కి చెందుతుంది? D బ్లాక్కి చెందుతుంది. గ్రూపు 13(3a) మూలకాలను ఏమంటారు? 13(3a) మూలకాలను బోరాన్ కుటుంబం అంటారు. అసంపూర్ణంగా ఉన్నటువంటి పీరియడ్ ఏమిటి? 7వ పీరియడ్ అసంపూర్ణంగా ఉంది. అంతర్పరివర్తన మూలకాలు ఏ బ్లాక్కి చెందుతాయి? పరివర్తన మూలకాలు D అవుతుంది. అంతర్పరివర్తన మూలకాలు F అవుతుంది. డాష్ పెరుగుట వలన అయనీకరణ శక్తి అనేది పెరుగుతుంది. కేంద్రకావేశం పెరిగిందంటే అయనీకరణ శక్తి కూడా పెరుగుతుంది. 18వ శతాబ్దం నాటికి కనుగొనబడ్డ మూలకాలు ఏమిటంటే 11 మూలకాలు కనుగొనబడ్డాయి. 18వ శతాబ్దం నాటికి కనుగొనబడ్డ మూలకాలు 11 మూలకాలు మాత్రమే. డాబర్ నీర్ త్రికానికి సంబంధించిన ఉదాహరణ ఏమిటి? లిథియం, సోడియం, పొటాషియం. డాబర్ నీర్ త్రికం అంటారనమాట దీనికి.
నెక్స్ట్ వన్ న్యూలాండ్ ఆవర్తన పట్టిక యొక్క పరిమిత మూలకాలు. న్యూలాండ్ ఆవర్తన పట్టిక యొక్క పరిమిత మూలకాలు 56. మెండలీఫ్ ఆవర్తన పట్టికలో గ్రూపుల సంఖ్య 8. మెండలీఫ్ అల్యూమినియం గాలియం, దీనికి దగ్గర పోలుకున్నది గాలియం. నవీన ఆవర్తన పట్టికను ప్రతిపాదించిన శాస్త్రవేత్త మోస్లే. విస్తృత ఆవర్తన పట్టికలో 7 పీరియడ్లు ఉన్నాయి, 18 గ్రూపులు ఉన్నాయన్నమాట. విస్తృత ఆవర్తన పట్టికలో 7 పీరియడ్లు, 18 గ్రూపులు కలవు. NS1 NS2 ఎలక్ట్రాన్ల విన్యాసం గల మూలకాలు ఏ బ్లాక్కి చెందుతాయి? ఎస్ బ్లాక్కి చెందుతాయి. ఎస్ అని అందులో ఉంది కాబట్టి ఎస్ బ్లాకే. 1 pm ఈక్వల్స్ టు ఎన్ని ఎంలు అంటే మనకి 10⁻⁻12 అనమాట. జడవాయు మూలకాలకు గల సంయోజకత. జడవాయు మూలకాల యొక్క సంయోజకత 0. క్రింది వానిలో 2A మూలకాలు 2A గ్రూప్ మూలకం ఏదంటే మెగ్నీషియం. ఎస్ మరియు పి బ్లాక్ మూలకాలను ఏమంటారు? ప్రాతినిధ్య మూలకాలు అంటారు. 2 బ్లాకులను కలిపి ప్రాతినిధ్య మూలకాలు అంటారు. లిథియం మరియు పొటాషియంలు డాష్ ద్రాబర్నీయ త్రికములు. లిథియము, సోడియము, పొటాషియం ఈ 3 కలిపి మనకి డాబర్నీయ త్రికం అవుతుంది. డాబర్ నీరు మరియు న్యూలాండ్స్ మెండలీఫ్లు ఆధారంగా మూలకాల వర్గీకరణ చేసినవారు. వీళ్ళు ముగ్గురు కూడా దేని ఆధారంగా మూలకాల వర్గీకరణ చేశారంటే పరమాణు భారం ఆధారంగా మూలకాల వర్గీకరణ చేశారు. ఆవర్తన పట్టికలో అసంపూర్ణ పీరియడ్ ఏదంటే మనకి 7వ పీరియడ్ అసంపూర్ణంగా నిండి ఉంది. జడవాయువులు ఆవర్తన పట్టికలో ఏ గ్రూపుకి చెందుతాయి? జడవాయువులు అనేవి ఆవర్తన పట్టికలో 0 గ్రూప్ లేదా 18వ గ్రూపుకి చెందుతాయి అన్నమాట. ఒక గ్రూపు నందు పైనుండి మూలకాల కంటే క్రింద ఉండేటటువంటి మూలకాలు ఎక్కువ లోహ ధర్మాలను కలిగి ఉంటాయి అన్నమాట. డాష్ లోహ ధర్మాలు అంటే ఎక్కువ లోహ ధర్మాలను కలిగి ఉంటాయి. పైనుండి మూలకాల కంటే కింద నుండి మూలకాలు ఎక్కువ లోహ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ట్రయడ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు జేమ్స్ వోల్ఫ్గాంగ్ డాబర్నీరే మనకి ఇక్కడ ట్రయడ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. హైడ్రోజన్ పరమాణువు నిర్మాణాత్మక ప్రమాణంను తీసుకున్న శాస్త్రవేత్త. హైడ్రోజన్ పరమాణువు యొక్క నిర్మాణాత్మక ప్రమాణాన్ని తీసుకున్న శాస్త్రవేత్త ప్రాస్ట్. హైడ్రోజన్ పరమాణువు నిర్మాణాత్మక ప్రమాణాన్ని తీసుకున్న శాస్త్రవేత్త ప్రాస్ట్. 1940 నాటికి కనుగొనబడ్డ మూలకాల సంఖ్య. ఎన్ని మూలకాలు కనుగొనబడ్డాయంటే 91. 18వ శతాబ్దం నాటికైతే 11 కనుగొనబడ్డాయి. తర్వాత 1940 నాటికైతే 91 మూలకాలు కనుగొనబడ్డాయి. న్యూలాండ్ పట్టిక ఏ మూలకాలకు మాత్రమే పరిమితమైందంటే 56 మూలకాలకు మాత్రమే పరిమితమైంది. ఎన్ని అంటే 56. మూలకాల భౌతిక మరియు రసాయన ధర్మాలు, వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు. ఇది ఏ నియమము అంటే మెండలీఫ్ నియమం. మూలకాల యొక్క భౌతిక రసాయన ధర్మాలు, వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు అనేది మెండలీఫ్ యొక్క నియమం. మెండలీఫ్ పట్టికలో గల నిలువ వరుసల సంఖ్య. మెండలీఫ్ పట్టికలో నిలువ వరుసలు 8. అల్యూమినియంగా పిలువబడేది గాలియం. బోరాన్గా పిలువబడేది స్కాండియం. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మెండలీఫ్ గౌరవార్థం 101వ మూలకానికి గల పేరు మెండలీవియం అనేటటువంటి పేరు పెట్టబడింది అనమాట 101వ మూలకానికి. లిథియం, పొటాషియం, లిథియం, సోడియం, పొటాషియం లోహాలు ఏ గ్రూపుకి చెందుతాయి అంటే 1A గ్రూపుకి చెందుతాయి. ఇవి డాబర్నీయ త్రికం అనమాట. నెక్స్ట్ వన్ కాఫర్ ఏజీ అంటే అల్యూమినియం అండ్ ఏయు లోహాలు అనేటటువంటివి ఏ గ్రూపుకి చెందుతాయి? ఏయు అంటే ఆరం అనుకుంటా, బంగారం. ఇవన్నీ కూడా 1B గ్రూప్కి చెందుతాయి. నెక్స్ట్ వన్ పరమాణు భారం అనేటటువంటి భావన, పరమాణు సంఖ్య భావనను తెచ్చినటువంటి శాస్త్రవేత్త. పరమాణు భారం అనేటటువంటి భావన నుంచే పరమాణు సంఖ్య అనే భావనను తెచ్చిన శాస్త్రవేత్త మోస్లే. డాష్ గ్రూప్ మూలకాలను చాల్కోజన్ కుటుంబం అంటారు. చాల్కోజన్ కుటుంబం అని ఏ మూలకాలను అంటారంటే 6A గ్రూప్ మూలకాలని చాల్కోజన్ కుటుంబం అంటారు. ఆల్కలీ అనగా మొక్కల యొక్క బూడిద అని అర్థం. చాల్కోజన్లు అనగా అర్థం ఏమిటంటే ఖనిజ ఉత్పత్తి అని అర్థం. 6A గ్రూప్ మూలకాలు చాల్కోజన్లు కదా, మరి ఖనిజ ఉత్పత్తి అని అర్థం. హాలోస్ అంటే సముద్ర లవణం అని అర్థం. ఉత్కృష్ట వాయువుల్ని ఏమని పిలుస్తారంటే జడవాయువులు అని పిలుస్తారు. 4F బ్లాక్ మూలకాలను ఏమంటారు? లాంతనైడ్లు అంటారు. 4F బ్లాక్ మూలకాలని లాంతనైడ్లు అంటారు. 5F బ్లాక్ మూలకాలను ఏమంటారంటే ఆక్టినైడ్లు అంటారు.
డాష్ బ్లాక్ మూలకాలన్నీ కూడా లోహాలే. ఎస్ బ్లాక్ మూలకాలన్నీ కూడా లోహాలే. పరమాణు వ్యాసార్థాన్ని డాష్లలో కొలుస్తారు. పరమాణు వ్యాసార్థాన్ని పికోమీటర్లో కొలుస్తారు. అందుకే పిఎం 1 పిఎం ఈక్వల్స్ టు 10⁻⁻12 మీటర్ పికోమీటర్లో కొలుస్తారు పరమాణు వ్యాసార్థాన్ని. రుణ విద్యుదాత్మకతకి సూత్రం ఏంటంటే అయనీకరణ సెక్మము ప్లస్ ఎలక్ట్రాన్ అఫినిటీ బై 2. అయనీకరణ సెక్మము ప్లస్ ఎలక్ట్రాన్ అఫినిటీ బై 2 అన్నమాట సూత్రం. రుణ విద్యుదాత్మకతను కొలిసే ప్రమాణం ఏంటంటే సెంటీమీటరు. అయనీకరణ శక్తిని కొలిసేది కిలోజౌల్ ఫర్ మోల్స్. లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు కలిగి ఉండేటటువంటి బ్లాక్, ఈ 3 కలిగి ఉండేది పి. నెక్స్ట్ థోరియం నుంచి ఎల్ఆర్ అంటే నాకు తెలియదు. థోరియం నుంచి మర్చిపోయాను అనమాట. టిహెచ్ నుంచి ఎల్ఆర్ వరకు గల మూలకాలని ఏమంటారంటే ఆక్టినైడ్లు అంటారు. ఒక పరమాణువులో ఉన్నటువంటి డాష్ ఆధారంగా పీరియడ్లను ఏర్పరిచినారు. ప్రధాన శక్తి స్థాయిల సంఖ్య ఆధారంగానే పీరియడ్లు ఏర్పరిచారన్నమాట. ప్రధాన శక్తి స్థాయిల సంఖ్య. మిల్లికన్ అనేటటువంటి ప్రతిపాదన ప్రకారం రుణ విద్యుదాత్మకతకి సూత్రం ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అయనీకరణ సెక్మము ప్లస్ ఎలక్ట్రాన్ అఫినిటీ బై 2. అయనీకరణ సెక్మము ప్లస్ ఎలక్ట్రాన్ అఫినిటీ బై 2. సాధారణంగా తక్కువ రుణ విద్యుదాత్మకతను కలిగి ఉండేవి ఏంటంటే లోహాలు. క్లోరియం మైనస్ అయాన్ యొక్క పరమాణు వ్యాసార్థం క్లోరిన్ అణువు యొక్క వ్యాసార్థం కన్నా ఎలా ఉంటుందంటే ఎక్కువ ఉంటుంది. పరమాణువు యొక్క వ్యాసార్థం అనేది క్లోరిన్ మైనస్ అయాన్ యొక్క పరమాణు వ్యాసార్థం క్లోరిన్ అణువు కంటే ఎక్కువే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, బాహ్య కక్షలో 5 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్లను కలిగి ఉన్నటువంటి మూలకాలను ఏమంటారు? అలోహాలు అంటారు. బాహ్య కక్షలో 5 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్లను కలిగి ఉన్న మూలకాలని అలోహాలు అంటారు. ఒక పరమాణువు యొక్క బాహ్య కక్షలో 3 లేదా అంతకన్నా తక్కువ ఎలక్ట్రాన్లు కలిగి ఉంటే వాటిని ఏమంటారు? లోహాలు అంటారు. అధిక రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం ఏంటంటే ఫ్లోరిన్. NH2NP6 ఎలక్ట్రాన్ విన్యాసం కలిగినటువంటి మూలకాలను ఏమంటారు? జడవాయువులు అంటారు. NH2NP6 ఎలక్ట్రాన్ విన్యాసం కలిగిన మూలకాలని జడవాయువులు అంటారు. ఒక గ్రూపులోని మూలకాలన్నింటినీ కలిపి ఏమంటారు? మూలక కుటుంబము అంటారు. మూలక కుటుంబము అంటారు. 6వ పీరియడ్లోని మూలకాల సంఖ్య 32. నెక్స్ట్ వన్, సరి అయిన సమాధానాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏదో చిన్న రాంగ్ ఉన్నట్లుంది. ఒకసారి మీరు కావాలంటే ట్రై చేయండి. ఇప్పుడు నేను మీకు ఏమైనా మిస్టేక్ చెప్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్, క్షారమృతిక లోహాలు అనేవి మనకి 1Aలో ఉంటాయి. మరి బోరాన్ కుటుంబం 3Aలో ఉంటుంది. కార్బన్ కుటుంబం 4Aలో ఉంటుంది. హాలోజన్ కుటుంబం 7Aలో ఉంటుంది. జడవాయువులు అయితే మనకి 8Aలో ఉంటాయి. ఓకేనండి, అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. బోరాన్ అయితే 3. ఇప్పుడు 1 అయితే క్షారమృతిక లోహాలు, 3 అయితే బోరాన్, 4 అయితే మనకి కార్బన్, అలాగే 7 అయితే హాలోజన్, 8 అయితే జడవాయువులు. నెక్స్ట్ వన్, ఎస్ బ్లాక్ మూలకాలు ఎలా ఉంటాయి? వాటిని ఏమని పిలుస్తారు? మనకి ఎస్ బ్లాక్ మూలకాలు అయితే మనకి 1A 2Aలో ఉండేవి ఎస్ బ్లాక్ మూలకాలు. పీ బ్లాక్ అయితే 3 మరియు 6లో ఉండేవి పీ బ్లాక్ మూలకాలు. డి బ్లాక్ని మన అంతర్పరివర్తనీయ మూలకాలు అంటారు. ఎఫ్ బ్లాక్ని అంతర్పరివర్తన మూలకాలు అంటారు. జడవాయువులు అంటే ఓ గ్రూప్. తెలిసిందే కదా? ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.